రౌడీలు పారిపోవడంతో ఇంటికి తిరిగి వస్తాడు కార్తీక్. దొరికారా బావా అని అడుగుతుంది దీప. తప్పించుకున్నారు అని చెప్తాడు కార్తీక్. ఇంతకు ముందు దీపాని చంపాలని చూసిన వాళ్లే మళ్ళీ వచ్చి ఉంటారా? జైల్లో ఉన్నవాడు ఇదంతా చేస్తున్నాడా అని కంగారు పడుతుంది కాంచన. ఇది నరసింహ పని కాదమ్మా అని కార్తీక్ అంటూ ఉండగా శౌర్య వస్తుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇంట్లోకి పదండి అని అంటాడు కార్తీక్. మన ఇంట్లోకి వచ్చి మరి నన్ను చంపాలని అనుకున్నారంటే అవతలి వాళ్ళకి నువ్వంటే తీరని పగైనా ఉండాలి, లేదా నువ్వు దేనికైనా అడ్డుగానైనా ఉండాలి అని దీపతో అంటుంది కాంచన. అలాంటి వాళ్ళు ఒక్కరే ఉన్నారు, జ్యోత్స్నే ఈ పని చేసి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది దీప. ఇక మరోవైపు జ్యోత్స్నకు రౌడీ కాల్ చేస్తాడు. దాని పని అయిపోయిందని చెప్పరా అని అంటుంది జ్యోత్స్న. లేదు మేడం, జస్ట్లో మిస్ అయిందని చెప్తాడు. మళ్ళీ తప్పించుకుందా చా అని అనుకుంటుంది జ్యోత్స్న. అవును మేడం, వాళ్ళు నిద్ర లేచారు, పట్టుకోబోతే పారిపోయి వచ్చేసాం అని చెప్తాడు రౌడీ. సరే మీరు డెన్కి వెళ్ళండి అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే దశరథ్ కనిపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్స్న. నేను మాట్లాడింది విన్నాడా అని డౌట్ పడుతుంది. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు, మళ్ళీ తప్పించుకుంది ఎవరు అని జ్యోత్స్ననే అడుగుతాడు దశరథ్. కెనడాలో నా ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా, తనే ఫోన్ చేసింది. మమ్మీ ట్రీట్మెంట్ కోసం మంచి డాక్టర్ని కలవమని చెప్పాను. అది మిస్ అయిందని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్న. నువ్వింత రాత్రిపూట మీ అమ్మ కోసం ఆలోచిస్తున్నావంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది జ్యోత్స్న. నీ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా, వెళ్ళి పడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు దశరథ్. దీప చచ్చుంటే ముందు ఆ దాసుగాడికి బుద్ధి వచ్చేది. మా మమ్మీ బతకడానికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి సమస్య ఇక్కడితో ముగిసిపోయేది అని అనుకుంటుంది జ్యోత్స్న. శౌర్యకి జడవేస్తూ ఉంటుంది కాంచన. ఇంతలో కాంచనకు శ్రీధర్ ఫోన్ చేస్తాడు. దీపను ఎవరో చంపాలనుకుంటున్నారని శ్రీధర్తో చెప్తుంది కాంచన. ఒక్కసారిగా షాక్ అవుతాడు శ్రీధర్. అక్కడ ఉండొద్దని చెప్తే వినరు, గతంలో కూడా ఇలాగే జరిగిందని అంటాడు శ్రీధర్. భర్త మాట్లాడుతుంటేనే ఫోన్ కట్ చేస్తుంది కాంచన. కడుపుతో ఉన్న మనిషిని చంపాలని ఎవరు అనుకున్నారంటూ ఆలోచిస్తూ ఉంటాడు శ్రీధర్. దీప, కార్తీక్ శివనారాయణ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు. దీపని ఇంట్లోనే ఉండమని చెప్తుంది కాంచన. దీపకు ఏం కాదు, నేను చూసుకుంటానమ్మా అని ధైర్యం చెప్తాడు కార్తీక్. శౌర్య స్కూల్ బస్ రాలేదు, తనని స్కూల్లో డ్రాప్ చేసి అటు నుంచి తాతయ్య ఇంటికి వెళ్తామని చెప్తాడు కార్తీక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.